నమస్కారం. ఈ రోజున అన్నకి మన రాష్ట్ర ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా భవిష్యత్ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు, కావలి ప్రీతమ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి యొక్క మానస పుత్రిక అయినటువంటి ఈ అన్నా క్యాంటీన్ ఏదైతే ఉందో దానికి ఈరోజు చైర్మన్గా ఈరోజు ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు, మరి ఏఈ గారు, డిఈ గారు అందరే, అదేవిధంగా జనసేన పట్టణ అధ్యక్షుడు మిత్రులతోటి మరి ఇక్కడ పర్యవేక్షించడం జరిగింది. అత్యున్నతంగా రాష్ట్రంలో పెట్టినటువంటి పథకాలలో కూడా ముఖ్యమైన పథకం అన్నా క్యాంటీన్ పథకం. ఎందుకంటే ప్రతి పేదవాడు కడుపు నిండా అన్నం తినాలి అని చెప్పి అన్నమో రామచంద్ర అని ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఎక్కువగా మన వరి పంటలు వీటన్నిటి కూడా ముఖ్య ఆహార ధాన్యాలకు ఎక్కువ ప్రసిద్ధిగాంచింది. కాబట్టి ఎవరు కూడా అన్నం లేదు అని చెప్పి నేను ఉండకుండా మరి పడిగాపులు కాయకుండా ఉండాలని చెప్పి ఆలోచనతోటి అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయింది. గత ప్రభుత్వంలో అంతకుముందు 2009లో తెలుగుదేశం పార్టీ పెట్టిన అన్నా క్యాంటీన్ని 2014 మరి వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఆ అన్నా క్యాంటీన్ తొలగించడం జరిగింది. తర్వాత 2024లో ఈరోజు మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా అన్నా క్యాంటీన్ని మళ్ళా అమలు పరిచి ఆ భోజనం కూడా బ్రహ్మాండంగా ఇస్కాన్ వారికి ఇచ్చి మరి ఈరోజు మేము అందరూ కూడా అడగడం జరిగింది. సాంబార్ కానీ, పప్పుకూర కానీ, భోజనం కానీ ఎలా అన్నప్పుడు చాలా అంతగా సంతృప్తిగా వ్యక్తం చేస్తున్నారు. అయ్యా కడుపులో మేము తింటున్నాము. ఈరోజు మేము ఏ ఎంఆర్ ఆఫీసులు కానీ లేకపోతే పలు హాస్పిటల్కి కానీ ఈ విధంగా కొంతమంది పేదవాళ్ళు వచ్చినప్పుడు మరి భోజనం లేక ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు ఈరోజు మాకు హాయిగా 5 రూపాయలకే మాకు మంచి భోజనం ఇస్తున్నారయ్యా. అందులో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ గారు, అదే కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రీతమ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఎప్పటికప్పుడు అన్నా క్యాంటీన్ని మరి అన్నా క్యాంటీన్లో చైర్మన్గా మమ్మల్ని కానీ, కమిషనర్ కానీ, డిఈలు కానీ, ఏఈలు కానీ పిలిపించి ఎంతమంది మరి ఉదయంగా టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, సాయంకాలం భోజనం కానీ ఎంతమంది వస్తున్నారు, క్వాంటిటీ అందరికీ సరిపోతుందా లేదా, మరి దాని రుచి ఏ విధంగా ఉంటుంది, దాని ఏదైనా ఇబ్బందులు ఉంటే మాకు చెప్తే ఎప్పటికప్పుడు మేము మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పి మరి మంచి రుచిగా ఉండే విధంగా, అదేవిధంగా ఒకవేళ భోజనం చాలకపోతే ఇంకొంతమందికి క్వాంటిటీ పెంచి ఇంకా లేదు ఇంకా ఏ టైంలో వచ్చినా కూడా భోజనం లేదు అనే విధంగా ఏ ఒక్కరూ కూడా మరి వెనక్కి పోకూడదు అనేటువంటి మంచి ఆలోచనతోటి ఈ కార్యక్రమం చేశారు. అదేవిధంగా ఇక్కడ చిన్నటువంటి ప్రాబ్లమ్స్ కొన్ని అయితే కింద ఫ్లోరింగ్లో కొన్ని అక్కడక్కడ ఇబ్బంది ఉన్నప్పుడు కమిషనర్ గారు చూడటం జరిగింది. ఇవి మరి ముసలి ముతక ఎవరైనా తట్టుకొని కింద పడకుండా 2 రోజుల్లోనే. అందరికీ నమస్కారం. ఈరోజు మన నూతన కమిషనర్ అబ్దుల్ రజీర్ గారు వచ్చి అన్నా క్యాంటీన్ విజిట్ చేయడం జరిగింది. అందులో భాగంగా చిన్న మైనస్ నోటీస్ చేశారు. దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేయమని కోరడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన శాంతినగర్ ఏరియా, రామూర్తిపేట ఈ ఏరియా అన్నింటి నుంచి ఇన్ఛార్జ్ అయినటువంటి మన ప్రసాదం ఆదరులు మేము అందరం విజిట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా అన్నా క్యాంటీన్ విజిట్ చేసి దీనిలో ఉన్న సమస్యలు మంచి చెడ్డ అందరినీ తెలుసుకోవడం జరిగింది. అన్నా క్యాంటీన్ విజయవంతంగా నిర్వహించడంలో పాత్ర పోషిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కావలి ప్రజలతో మేము అందరం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. Go.